మూసీ హైడ్రా బాధితులకు బీఆర్ఎస్ పార్టీ అండగా నిలిచింది. మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా హైదర్ షా కోర్టులో మూసీ బాధితుల ఇళ్లను పరిశీలిస్తున్నారు. బాధితులకు అండగా ఉంటామని భరోసానిస్తున్నారు. పార్టీ తరపున న్యాయపరంగా పోరాటం చేస్తామని వెల్లడించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మూసీ బాధితులు చేస్తున్న ధర్నాకు మద్దతు తెలిపారు. అంతకుముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తెలంగాణ భవన్కు చేరుకున్నారు. అక్కడి నుంచి హైదర్ షా కోర్టులో క్షేత్రస్థాయి పరిశీలనకు బయలుదేరుతుండగా వారిని పోలీసులు అడ్డుకుని ప్రయత్నించారు. అయినప్పటికీ ప్రజాప్రతినిధులు మూసీ బాధితుల వద్దకు వెళ్లారు. మీ కాలనీలో ఎవరు కొత్తగా వచ్చినా కూడా ఎవరిని అనుమతించకండి. ఎలాంటి విషయం ఉందా పార్టీ అండగా ఉంది. పార్టీ యొక్క అనుమతి తీసుకొని, పార్టీ పెద్దల సలహాలు తీసుకొని ముందుకెళ్దాం తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం జాగాలు ఖాళీ చేసేది లేదు. ఎవరు వచ్చినా ఖబర్దారని ఈ సందర్భంగా మీకు ఒక్కటే తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. आगे हो सर మేము మూసీ బాధితులం సార్ మేము మూసీ బాధితులం సార్. టీవీ ఆన్ చేస్తే రెడ్ లైన్ అంటారు, బ్లూ లైన్ అంటారు. మాకు ఏమి తెలియదు సార్ ఏ రెడ్ లైన్ ఏ బ్లూ లైన్ కానీ ఇక్కడ వరకు వెళ్ళిపోతుంది అని సర్వేలో చెప్తున్నారు సార్. మాకున్నది ఒక ఇల్లు సార్, మీద ఏమి ఆస్తులు లేవు. ఒక్క ఇల్లు కోసమే మేమిద్దరం కష్టపడుతున్నాము. మేము ఐటీ జాబ్ వాళ్ళం. మాకు ఎప్పుడు ఉద్యోగాలు ఉంటాయో తెలియదు, ఎప్పుడు వెళ్తాయో కూడా తెలియదు.